నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. సాతులూరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీలలో ఏఎన్జీ విద్యార్థుల ప్రతిభ అభినందించిన ఆ సంస్థ డైరెక్టర్ అరుణ్ కుమార్ కె మహంతి. కొనసాగుతున్న బీజేపీ సభ్యత్వ కార్యక్రమాలు, ఎన్ఆర్టీ సెంటర్లో శిబిరం ఏర్పాటు. దేవుడి మీదే కాదు, దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుపై కూడా నమ్మకం, గౌరవం లేని రీతిలో జగన్ ప్రవర్తిస్తున్న తీరు విచిత్రంగా ఉందని మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. తిరుమల లడ్డు వివాదంలో సుప్రీంకోర్టు స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించి ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక సిట్పై జగన్ రెడ్డి, అతడి బ్లూ మీడియా, సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారాలే ఇందుకు కారణమన్నారు. సిట్టు లేదు, బిట్టు లేదంటున్న జగన్, అతడి గ్యాంగ్ విపరీత ధోరణులు చూస్తే లడ్డు వివాదంపై దర్యాప్తు కూడా తమకే అప్పగిస్తే తప్ప వాళ్ళెవరూ శాంతించేలా లేరంటూ ఎద్దేవా చేశారు. నాదెళ్ల మండలం సాతులూరులో శనివారం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కోటి విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ, శివాలయం బజారు, మెయిన్ రోడ్, ఓసీ కాలనీలో సీసీ రహదారులు, మురుగు కాలువలు, కలవట్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని వారిద్దరూ అధికారులకు సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, తిరుమల లడ్డూకి వాడే నెయ్యిలో చేసిన అవినీతి అడ్డంగా దొరికిపోయిన దొంగలు జగన్ ముఠా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదంలో ఇప్పటికే జగన్ అన్ని హద్దులు దాటేశారని, చివరకు భారతదేశాన్ని ప్రశ్నించే దుస్సాహసం చేస్తున్నారన్నారు. రాష్ట్రం, దేశం, న్యాయ వ్యవస్థ ఇలా వేటిపైన నమ్మకం లేని వ్యక్తి అసలు ఇక్కడ ఎందుకు ఉన్నారో అర్థం కావడం లేదన్నారు. తిరుమలకు వెళ్తానని చెప్పి డిక్లరేషన్పై సంతకం చేయాలని ఆగిపోయిన వ్యక్తి ఇంకా ఏ మొహం పెట్టుకొని తిరుమల వివాదంలో తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలున్నారు. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. ఎంత వాల్యూ ఇది? నెక్స్ట్ ఎక్కడ? కాయలండి ఎంపీ గారు ఓకేనా? మంచిది. మన ఇద్దరం కాదు, కొత్త వాళ్ళని కొట్టిన 15 అడుగులు రోడ్డు వేయకుండా సార్ ఎప్పుడు వస్తున్నారు మీరు? కూర్చోండి. ఫ్యాన్ జేబులో ఉండే తీసుకుని కవర్ కింద చూడన్న, చూడు, ఇటు చూడు, చూడన్న. సిద్ధారెడ్డి రా, మరి ఎంపీ గారు ముందు నిలబడు. ఎంపీ గారికి నేర్చుకోండి అందరూ. రోడ్ ఆగిందండి. రోడ్ మాట్లాడతాం. ఓకే సార్. ఏంటమ్మా?
వాళ్ళు పడిపోయింది. తర్వాత కొబ్బరికాయలు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన సాఫ్ట్బాల్ క్రీడా పోటీలలో స్థానిక ఏఎంజీ పాఠశాల విద్యార్థులు పాల్గొని విశేష ప్రతిభ కనపరిచారు. బాలురు బాలికల విభాగంలో పాల్గొని కాంస్య పతకం సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఆ సంస్థ డైరెక్టర్ అరుణ్ కుమార్ కె మహంతి అభినందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ కృపానందం, వ్యాయామోపాధ్యాయులు రాజు, రాజేష్ తదితరులు ఉన్నారు. ఏ క్లాసు? 10th. Congratulations. Congratulations. మీ పేరేంటి? హై స్కూల్ చిలకలూరుపేట స్టూడెంట్స్ సాఫ్ట్బాల్ గేమ్స్లోని డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్స్లో పార్టిసిపేట్ చేసి దాంట్లో ఆడే విధంగా మన స్కూల్ తయారు చేసింది. మన ఫిజికల్ డైరెక్టర్లు, మన హెచ్ఎం గారు, వీరందరూ కూడా కలిసి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇది చాలా గర్వ కారణం. స్వాతి నేషనల్స్కి వెళ్ళింది. అదేవిధంగా శరణము స్టేట్ లెవెల్ పార్టిసిపేట్ చేశారు. తర్వాత పిల్లలు డిస్ట్రిక్ట్ లెవెల్లో చేసుకుని వచ్చారు. అందరిని బట్టి కూడా మేము చాలా గర్విస్తున్నాం. ఏపీ స్కూల్ అంటే చక్కని చదువు చెప్తారు, చక్కగా ఆటలు నేర్పిస్తారు, చక్కగా డిసిప్లిన్ నేర్పిస్తారు, చక్కని క్యారెక్టర్ బిల్డింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్లు ఎంకరేజ్ చేస్తాం. దీనివల్ల పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ భవిష్యత్తులో ఒక దిశానిర్దేశం ఉంటుంది. వాళ్ళు వాట్ ఎవర్ గోల్ దే హ్యావ్ చూజన్ దే కెన్ పర్సీవ్ ఇట్ అండ్ వర్క్ ఫర్ ఇట్. అది మనం పిల్లలకి ఇక్కడ మన స్కూల్స్లో నేర్పిస్తాం. ఆ విధంగా మన స్కూల్లో చదువుకున్న పిల్లలు ఈ దినాన ఎంతో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు, ఎన్నో దేశాల్లో ఉన్నారు. దాన్ని బట్టి కూడా ఇంకొకసారి నేను గర్విస్తూ ఏఎంఈ స్టార్ట్ చేసిన జాన్ డేవిడ్ ఏ గారిని, ఆయన సత్యమనే డాక్టర్ సత్యవేదం గారిని కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకొని వారు చేసిన గొప్ప కార్యం చిలకలూరిపేట చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉందని ఇంకొకసారి నేను తెలియజేస్తున్నాను. పిల్లల్ని అందరూ ఆశీర్వదించాలి. వీరందరూ అభివృద్ధిలోకి వచ్చి పెద్దవాళ్ళే ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉండి దేశం కోసం పనిచేయాలని నేను కోరుతున్నాను. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఓబీసీ ఉపాధ్యక్షులు మరియు చిలకలూరిపేట ప్రాథమిక సభ్యత్వాల ఇన్ఛార్జి అన్నం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మహా సదస్య అభియాన్ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని నరసరావుపేట సెంటర్లో ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా స్పెషల్ డ్రైవ్ శిబిరాన్ని ఏర్పాటు చేసి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. వారిని బీజేపీ సభ్యులుగా చేరవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అన్నపరెడ్డి లక్ష్మణ్, మాజీ పట్టణ ఓబీసీ అధ్యక్షులు, ప్రముఖ బీసీ నాయకులు సింగరేష్ పోలయ్య, మైనార్టీ మోర్చా అధ్యక్షులు పఠాన్ నబీ ఖాన్, షేక్ ఖాసిం, ఆఫీస్ సెక్రటరీ గుమ్మా బాలకృష్ణ, పట్టణ ఓబీసీ అధ్యక్షులు కుప్పం కళ్యాణ దుర్గారావు, ఓబీసీ పట్టణ సెక్రటరీ రాయుడు, బీజేపీ అభిమానులు కోటనాయక్, కుప్పల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి బీజేపీ ప్రాథమిక సభ్యత్వాల సదస్యత మహా అభియాన్లో భాగంగా స్పెషల్ డ్రైవ్ చిలకలూరుపేటలో మరి 2-3 సెంటర్లలో నిర్వహించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఇప్పుడు ఎన్ఆర్టీ సెంటర్ నందమూరి తారక రామారావు గారి విగ్రహం వద్ద స్పెషల్ డ్రైవ్ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా చిలకలూరుపేట ప్రజలు ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకునే ప్రతి ఒక్కరూ నరేంద్ర మోడీ గారి అభిమానులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకోవాల్సిందిగా మరొకసారి కోరుతూ ఉన్నాం. ఎందుకంటే
మా భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో అతిపెద్ద పార్టీ, అతిపెద్ద ప్రజాస్వామిక పార్టీ, అతిపెద్ద సభ్యులు ఉన్నటువంటి పార్టీగా గుర్తింపబడింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మన ఆంధ్రప్రదేశ్ చిలకలూరుపేట, పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందరూ ప్రాథమిక సభ్యత్వాన్ని జాయిన్ అవ్వవలసిందిగా పార్టీ తరఫున అందరినీ కోరుతూ ఉన్నాం. ఇప్పటి వరకు సెప్టెంబర్ 2 నుంచి ప్రారంభమైనటువంటి సభ్యత్వాల పరంపర దిశగా మరి పల్నాడు జిల్లాలో 25,000కు పైగా ప్రాథమిక సభ్యత్వాలు పూర్తి కావడం జరిగింది. దానిలో భాగంగా చిలకలూరుపేట నియోజకవర్గం మరి ఈ రోజున పల్నాడు జిల్లాలో మొట్టమొదటి స్థానంలో ఉందని చెప్పుకోవడానికి మాకెంతో చాలా గర్వంగా ఉంది. దాదాపుగా 6,000కు పైగా ప్రాథమిక సభ్యత్వాలు చిలకలూరుపేట పట్టణంలోనే అవటం జరిగింది. కాబట్టి ఇది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ఇంకా ఇక్కడ ఉండేటువంటి చిలకలూరుపేట నియోజకవర్గం, చిలకలూరుపేట పట్టణ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఈ అక్టోబర్ 15 ముగింపు ఉంది కాబట్టి ఈ ముగింపు లోపు ఇంకా ఎక్కువగా ఇంటింటికి బూతుల్లో ప్రతి ఒక్క ఇంటికి తిరిగి నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాల గురించి వివరించి వారిని భారతీయ జనతా పార్టీ పట్ల ఆకర్షితులను చేసి భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవాల్సిందిగా కోరమని మరొకసారి ఈ సందర్భంగా కోరుతూ భారత్ మాతాకి, భారత్ మాతాకి, మాతరం మాతరం, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఎడ్లపాడు మండలం తిమ్మాపురం జాతీయ రహదారిపై సెంటర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గుంటూరు వైపు నుంచి చిలకలూరుపేట వస్తున్న లారీ మోటార్ సైకిల్ను ఢీకొట్టగా ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటికైనా అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలని పలువురు కోరుతున్నారు. నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు పట్టణంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ యొక్క ఆవశ్యకతను తెలియజేస్తుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మధ్య వెంకటరత్నం విశ్వబ్రాహ్మణ కాలనీ నందు శ్రీ 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 గాయత్రి సమేత విరాట్ విశ్వకర్మ పరమేశ్వర మరియు వరసిద్ధి వినాయక స్వామి వార్ల దేవస్థానంలో దసరా నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారు రోజుకొక రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. శనివారం రాత్రి గాయత్రి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆదివారం అమ్మవారు అన్నపూర్ణాదేవి ఆకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణంలోని మహిళలు సాయంత్రం వేళ కుంకుమార్చనలో మరియు లలిత సహస్రనామార్చన పారాయణం చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. మీరు ఎక్కడైతే పూజ చేశారో ఆ చోట నిలబడాలి. అందరికీ ఆశీర్వదిస్తాను. అందరూ కూడా మీ యొక్క చోట నిలబడాలి. ఓం సర్వం ఆంటీ ఇటు తిరుగు. మున్సిపల్ డీఈగా షేక్ అబ్దుల్ రహీం నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వీరు మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. కీర్తిశేషులు షేక్ దావుద్ షరీఫ్ మరియు కీర్తిశేషులు షేక్ అజీమా జ్ఞాపకార్థం మైసూర్ ఫ్రీ మెడికల్ కేర్ వారి గుండె జబ్బుల వైద్య శిబిరాన్ని పురుషోత్తమపట్నం సెయింట్ గ్లోబల్ స్కూల్ ప్రక్కన శనివారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని స్థానిక మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ సందర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శని, ఆదివారాల్లో 300 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్ హరుణ్ రషీద్ తెలిపారు. ఈ వైద్య శిబిరం విస్తృతంగా ఏర్పాటు చేయడానికి కావాల్సిన చర్యలు మాజీ మంత్రి, మన శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ద్వారా చర్యలు తీసుకుంటామని చైర్మన్ రఫానీ తెలిపారు. CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.